హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీతో ఎంతో సింపుల్గా చేసుకునే వాటర్ మిలన్ షర్బత్ చూపించబోతున్నానండి. అందుకోసం 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నానండి. వీటిని ఒక బాండీలో పోసుకొని కొంచెం బాయిల్ అవ్వనివ్వాలండి. తొరకలు కట్టకుండా, పైన మీగడది కట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే పైన మేగడ అది వచ్చేస్తుంది. అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సరే, ఇలా బాయిల్ అవుతున్నప్పుడు 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను. అది అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. కరిగే వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ అంతా అందులో కలిసిపోయాక లైట్గా పాల కలర్ చేంజ్ అవుతుంది చూడండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇది కంప్లీట్గా చల్లారిపోవాలి. పక్కన తీసి పెట్టేస్తాను, స్టవ్ నుంచి దించేసి, సో దట్ తొందరగా చల్లారుతుంది. అలాగే మళ్ళీ పక్కన పెట్టేసిన పైన మళ్ళీ తొరకలు కడుతుందండి. అందుకని దించిన తర్వాత కూడా అలా మిక్స్ చేసుకుంటే చల్లారుతుంది. అలాగే తొరకలు కట్టకుండా కూడా ఉంటుంది. ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నానండి. మన చాయిస్ డ్రై ఫ్రూట్స్ అనేవి మన దగ్గర ఏమి ఉంటే అవి వేసుకోవచ్చు. పిస్తా, బాదం, కిస్మిస్, జీడిపప్పు. అలాగే ఇది వచ్చేసి 2 to 3 స్పూన్స్ వరకు సబ్జా గింజలు వేసుకున్నాను. అలాగే దీన్ని రుఫాన్సా అంటారు కదండి, మిల్క్ షేక్స్లో అలాగే జ్యూసెస్లో వాటిల్లో వేస్తారు. ఇదే స్పెషల్ ఫ్లేవర్ అండి, ఇది కంపల్సరీ వేసుకోవాలి. ఫైవ్ స్పూన్స్ వరకు నేను యాడ్ చేశానండి. ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ సైజులో తీసుకున్నానండి, మీరు ఇంకా చిన్న సైజులో కూడా తీసుకోవచ్చు. పుచ్చకాయ ముక్కలు అవి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. ఐస్ క్యూబ్స్ అనేది మీకు అప్పటికప్పుడు సర్వ్ చేసుకుంటానంటే ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. లేదు అంటే ఇది పట్టుకు వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కూలింగ్ అయిన తర్వాత కూడా తినచ్చు. పైన ఇవి ఎండబెట్టిన గులాబీ రేకులండి. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే కనుక మనం ఫేస్ ప్యాక్స్లో అది వాడతాం కదా, రోజ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇది యాడ్ చేయడం వల్ల ఏంటంటే మీకు స్పెషల్ ఫ్లేవర్ వస్తుంది. దీని అంతటిని ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని చల్లచల్లగా పైనుంచి కొంచెం వాటర్ మెలోన్తో గార్నిష్ చేసుకొని, రుఫాన్స్తో కూడా గార్నిష్ చేసుకొని, మీకు నచ్చినట్టుగా దాన్ని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అలాగే సింపుల్గా చేసుకునేటువంటి వాటర్ మిలన్ షర్బత్ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.